జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందర కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి. ఈరోజు మీ ముందరికి మారుతి కంపెనీ సియాజ్ ZDI ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ZDI ప్లస్ అంటే టాప్ ఎండ్ వేరియంట్. ఈ వెహికల్ అయితే మన వెహికల్ కాదు, కస్టమర్ వెహికల్. అంటే సేలింగ్ కోసం వచ్చింది. వెహికల్ ఓనర్ అయితే మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మడానికైతే వెహికల్ పెట్టడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతి ఒక్క పార్ట్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? వెహికల్ వచ్చేసి సియాజ్ ZDI ప్లస్ అండి. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 10వ నెల, 2017 రిజిస్ట్రేషన్, 2వ నెల అండి. వెహికల్లో రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే సెల్ టైర్ ఉంది. కంపెనీతోనే అలాయ్ వీల్స్ వస్తాయి. రైట్ సైడ్లో మీకైతే ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ అయితే లేదండి. వెహికల్లో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 40 or 50% గ్రిప్ ఉన్నాయి. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ ఇది. రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ డోరు కంపెనీతో వచ్చిందే, ఒరిజినల్ ఉందండి. డెంట్ కానీ పెయింట్ కానీ ఎలాంటిది లేదు. పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ, మిర్రర్ ఆటో అడ్జస్టబుల్ కానీ, ఆటో క్లోజింగ్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. పిల్లర్ చూడొచ్చు. పిల్లర్ చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంజన్ నెంబర్, సెషన్ నెంబర్ ఉన్న కంపెనీతో వచ్చిన ప్లేట్ అండి. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ అడ్జస్టబుల్, పైకి కిందికి, అంటే ముందుకు వెనక్కి కామన్గా అన్నిటికి ఉంటాయి. టాప్ ఎండ్లో మాత్రం పైకి కిందికి కూడా మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునేటట్టు ZDI ప్లస్లో ఉంటుంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియరు 100కి 80% గుడ్ కండిషన్లో ఉందండి. డాష్ బోర్డ్ చూస్తున్నట్టయితే డాష్ బోర్డ్ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేదండి. ఈ వెహికల్లో మనకు కంపెనీతోనే మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి టచ్ స్క్రీన్ వస్తుంది, నావిగేషన్ సిస్టమ్ వస్తుంది, బ్లూటూత్ సిస్టమ్ వస్తుంది. అన్నీ మనకు కంపెనీ నుండే వస్తాయి. స్టీరింగ్ మ్యూజిక్ అడ్జస్టబుల్ కానీ, మూడ్ మార్చుకోవడం కానీ, మనకి ఇవన్నీ ఫోన్ మాట్లాడడం, బ్లూటూత్ సిస్టమ్ బటన్స్ కానీ ఇవన్నీ కంపెనీతోనే వస్తాయండి. 2 హెయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒకటి డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో మరియు లెఫ్ట్ సైడు ఫ్రంట్ సైడ్లో వస్తుందండి. వెహికల్లో ఇప్పటి వరకు మనం రీడింగ్ చూసుకున్నట్టయితే 1,04,145 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఏసీ మనకు వెహికల్లో రన్నింగ్ కండిషన్లో ఉంది. హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. చిన్నగా మనకు ఏదైనా విజిటింగ్ కార్డ్స్ కానీ ఏదైనా చిన్నగా పెట్టుకునే బాక్స్ కూడా కంపెనీతోనే వస్తుంది. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఏనండి. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ ఒక రెగ్జిన్ చిన్నగా అంటే స్టిక్కర్ గమ్ అయితే పోయింది. ఇది ఓనర్ అయితే ఇట్నే సైడ్కి వదిలేయడం జరిగింది. మనం చేయించుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రెగ్జిన్ వర్క్ అది. బ్యాక్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ రెగ్జిన్ చూసుకున్నట్టయితే రెగ్జిన్ కూడా గుడ్ కండిషన్లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ ఏసీ కూడా రన్నింగ్ కండిషన్లో ఉంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ ఇది. ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, లేవని నేను చెప్పడం లేదు. వెహికల్ బ్యాక్ సైడ్ డిక్కీ పొజిషన్ చూసుకున్నట్టయితే డిక్కీ సైడ్ కూడా మనకు ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పైన రూప్ పరంగా రూప్ చూసుకున్నట్టయితే రూప్ కూడా ఎక్కడ డెంట్ పెయింట్ అయితే చేయడం జరగలేదు. ఎలాంటి డ్యామేజ్ కూడా లేదండి. వెహికల్ కింది సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ స్పెడ్డెడ్ వెహికల్ కాదు. ఎక్కడ ఏ పార్ట్ మార్చడం జరగలేదు, యాక్సిడెంట్ కాలేదు కాబట్టి టోటల్ కంపెనీతోనే వచ్చినవి ఉన్నాయండి. డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా ఒరిజినలేనండి, మార్చడం అయితే జరగలేదు. ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీరు
డిక్కీ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు, డెంట్ లేదండి. స్టెప్నీ వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉన్నాయి. జాకీ, వీల్ పానా, వీల్ రాడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి 40 or 50% గ్రిప్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినలే, మార్చడం అయితే జరగలేదు, ఎలాంటి డెంటు పెయింట్ అయితే లేదు. పిల్లర్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలే, ఎక్కడ డెంట్ అయితే చేయడం జరగలేదు, డ్యామేజెస్ కూడా ఏం లేవు. మీరు పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్లో కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. ఇంటీరియర్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి. 100కు 80% గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, ఒరిజినలే ఉందండి. అక్కడక్కడ చిన్న పెయింట్ టచ్అప్లు అయితే చేయడం జరిగింది తప్ప వేరే ఎక్కడ ఫుల్ పెయింట్ అయితే లేకపోతే డోర్ పెయింట్ కానీ ఇవి కానీ ఏం లేవండి. చిన్న స్క్రాచెస్, చిన్న టచ్అప్లు తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సెల్ టైర్ ఉందండి. 2 ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి ఫ్రంట్ సైడ్ సెల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 40 or 50% గ్రిప్ ఉన్నాయి. ముంగట బంపర్కు మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, డ్యామేజ్ ఏం కాలేదు బంపర్, కాకపోతే స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఫ్రంట్ బానట్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదండి. బానట్ కూడా కంపెనీతోనే వచ్చిందే ఉంది, ఒరిజినలే ఉంది. మీరు పిల్లర్లు కూడా చూసుకోవచ్చు, పిల్లర్లు కూడా ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. అప్పర్ పట్టి మీరు చూడవచ్చు కంపెనీతో వచ్చిందే, అప్పర్ పట్టి కానీ లోయర్ పట్టి కానీ అన్ని కంపెనీతో వచ్చినవి ఉన్నాయండి, ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అప్రమ్స్ చూడొచ్చు, 2 పిల్లర్లు కానీ అప్రమ్స్ కానీ ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, టోటల్ ఒరిజినల్ ఉన్నాయి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను సెషన్ నెంబర్ అయితే చూపిస్తున్నా, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్రమ్స్ ఒరిజినలే ఉన్నాయి, పిల్లర్స్ ఒరిజినలే ఉన్నాయి, అన్ని డోర్ నుంచి ఫ్రంట్ బానట్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే. ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ ఏది చేయలేదండి ఇప్పటివరకు అయితే. మీకు పూర్తిగా ప్రతి ఒక్క పార్టు చూపిస్తున్నా, క్లియర్గా చూడొచ్చు. బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. ఆమ్రాన్ బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ పైన వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరోసారి చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి మారుతి కంపెనీ సియాజ్ ZDI ప్లస్ డీజిల్ వేరియంట్ 2016 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 2వ నెల రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్కి వచ్చేసి 2025 2వ నెల వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనది కాదు, కస్టమర్ది. మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మడానికి అయితే ఓనర్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ వెహికల్ ధర ఓనర్ చెప్తున్న ధర 6,85,000. లైట్గా బార్గెనింగ్ ఉంటుంది, పెద్దగా అయితే బార్గెనింగ్ ఉండదు. ఎవరైనా ఈ వెహికల్ కావాలనుకుంటే పూర్తి వీడియో చూసి వెహికల్ కావాలనుకుంటేనే దయచేసి నాకు కాల్ చేయండి. లేదంటే అన్నీ ఏదో మళ్ళీ సగం చూసి సగం అడిగి మీరు సగం డిస్టర్బ్ అయ్యి నన్ను సగం డిస్టర్బ్ చేయకండి. పూర్తి వీడియో చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి. ఈ వెహికల్ ధర కస్టమర్ చెప్తున్న ధర 6,85,000. లైట్గా బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్లో 2 టైర్లు, ఫ్రంట్ టైర్లు వచ్చేసి 100కి 100% గుడ్ కండిషన్లో ఉన్నాయి, సిల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 50% గ్రిప్ ఉన్నాయండి. బానట్ నుండి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. లైట్గా అక్కడక్కడ అయితే టచ్అప్లు ఉన్నాయి, వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్లో మ్యూజిక్ ప్లేయర్ కానీ రన్నింగ్ కండిషన్లో ఉంది, హీటర్ కానీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది.
సీట్ అడ్జస్టేబుల్ పైకి కిందికి కానీ అడ్జస్టేబుల్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ మనకు మిర్రర్ అడ్జస్టేబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఈ వెహికల్ మీకు కావాలనుకుంటే జగిత్యాల్లో ఉందండి. జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరన్నా నాకు కాల్ చేసి లొకేషన్ పంపించమంటే లొకేషన్ పంపిస్తా, లేదంటే మీరు బస్సులో వచ్చినట్టయితే నేను ఎక్కడ దిగాలో చెప్తా, లేదంటే మీరు నియర్ బై ఇట్లా ఉంటే నేను వచ్చి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.